నమస్తే, దిస్ ఇస్ సౌర్య. వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనతో పాటు సీనియర్ జర్నలిస్ట్ దాము బాలాజీ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే సార్, మనం గత కొద్ది రోజులుగా కూడా చూస్తూ ఉన్నాము. 3-4 days అవుతుంది. అత్యంత భీకరంగా దాడులు జరుగుతున్నాయి ఇరాన్ ఇజ్రాయెల్ కి సంబంధించి. సో దీనిలోని ఒకరిపై ఒకరు దాడులు చేసుకుంటున్న నేపథ్యంలోని ఇరాన్ ఖమేనీని ఖతం చేశారు అని అంటూ ఉన్నారు. మరోపక్క ఇజ్రాయెల్ ప్రధానమంత్రికి సంబంధించి బెంజమిన్, సో ఆయన పరిస్థితి ఏంటి? సో ఎవరు మనం గెలిచారు అంటే ఎవరిది ఎక్కువ టాప్ దీనిలో ఉన్నారు అని అనుకోవచ్చు యుద్ధం? ఈ రోజు 4వ రోజు యుద్ధం స్టార్ట్ అయ్యి ఫిబ్రవరి 28న స్టార్ట్ అయింది. సో స్టార్ట్ అయిన రోజే ఇజ్రాయెల్ అండ్ అమెరికా పైచేయి సాధించాయి, ఖమేనీని చంపేశాయి. ఖమేనీతో పాటు దాదాపు 50 మంది టాప్ లీడర్స్ని, అంటే వివిధ రకాల లీడర్స్ని, ఐఆర్జీసీ కావచ్చు, తర్వాత మిలిటరీ లీడర్స్ కావచ్చు, పొలిటికల్ లీడర్స్ కావచ్చు, గవర్నమెంట్లో ఉన్న అధికారులు కావచ్చు, ఇలాగ మొత్తంగా ఒక 50 మందిని అని ట్రంపే అనౌన్స్ చేశాడు. ఫస్ట్ అది నమ్మలేదు ఖమేనీ చనిపోయాడని, ఎందుకంటే ఖమేనీతో పాటు వాళ్ళ ఫ్యామిలీ కూడా చనిపోయారు. వాళ్ళ కూతురు, అల్లుడు, కోడలు, గ్రాండ్ చిల్డ్రన్, ఆ తర్వాత వాళ్ళ భార్య మాన్సౌరే అని ఆమె కూడా నిన్న చనిపోయినట్టుగా, అంటే అప్పుడు గాయపడి ఆమె కోమాలో ఉండి నిన్న చనిపోయినట్టుగా డిక్లేర్ చేశారు. సో ఇది ఒక్కసారిగా, అంటే వాళ్ళందరూ కూడా సమావేశం అయినారు. ఆ సమావేశ వివరాలు వీళ్ళకి అందాయి. సో వీళ్ళు వెళ్ళి అటాక్ చేశారనేది వార్త వస్తుంది. దానికి సంబంధించి ఇంకొక ఇంట్రెస్టింగ్ స్టోరీ కూడా లీక్ అయింది. అదేంటంటే గత కొంతకాలంగా ఇజ్రాయెల్కి సంబంధించి మొసాద్ ఏజెంట్స్ ఇరాన్లో డెంటల్ డాక్టర్లుగా, గ్యాస్ట్రో ఎంటాలజిస్టులుగా పనిచేస్తున్నారు. వాళ్ళు ఈ టాప్ ఈ ఖమేనీకి సంబంధించిన బంధువర్గంలోకి వాళ్ళు పేషెంట్లుగా వాళ్ళు వచ్చినప్పుడు వాళ్ళ పళ్ళల్లోకి ఒక జిపిఎస్, స్మాల్ జిపిఎస్ ఇంప్లాంట్ చేశారు. అట్లాగే కొంతమందికి పేగుల్లో కూడా స్మాల్ జిపిఎస్ ఇన్స్టాల్ చేశారు. అలాగా దానివల్ల వాళ్ళకి లొకేషన్ అనేది ఈజీ అని ఒక వార్త వైరల్ అవుతుంది. ఇది విచిత్రంగా ఉంది, కానీ ఒక్కొక్కసారి మొసాద్ గురించి ఎలాంటి కథలే ఉంటాయి. కాబట్టి ఏదేమైనా ఇంటెలిజెన్స్ సక్సెస్ అని చెప్పచ్చు. ఎందుకంటే వాళ్ళు అంత జాగ్రత్తగా ఉంటారు. అంతమంది ఒకేసారి సమావేశం అవడం విచిత్రము. సో ఆ రకంగా అయితే దెబ్బతీయగలిగారు, సక్సెస్ అవ్వగలరు. ఫస్ట్ డే పై చేసి సాధించారనేది చెప్పచ్చు. అయితే వాళ్ళ ఆబ్జెక్టివ్స్ నెరవేరలేదు. ఎవరు ఆబ్జెక్టివ్స్? అమెరికా, ఇజ్రాయెల్ ఆబ్జెక్టివ్ ఏంటి? రిజిమ్ చేంజ్ అనేది ప్రధాన ఆబ్జెక్టివ్ వాళ్ళకి. పైకి ఎన్ని కథలు చెప్పినా వాళ్ళు ఏంటంటే తమకు అనుకూలమైన ప్రభుత్వాన్ని ఇరాన్లో తీసుకురావాలనేది ప్రధానంగా. ఎందుకంటే అక్కడ ఆల్రెడీ అల్లర్లు జరిగాయి. సో అక్కడ అసంతృప్తి ఉంది. సో కాబట్టి ఖమేనీ చేసి టాప్ లీడర్స్ చంపేస్తే గవర్నమెంట్ మారిపోతుంది, మనకు అనుకూలమైన గవర్నమెంట్ ఉంటుంది అనేది ప్రధానంగా వాళ్ళ ఆబ్జెక్టివ్గా మనకు అర్థమవుతుంది. సో ఆ ఆబ్జెక్టివ్ అయితే నెరవేరలేదు. ఇరాన్ మరింత రెట్టించిన కసితో ఫైట్ చేయడం మొదలుపెట్టింది. సో ఈ క్రమంలో 3 రోజులు ఏం జరిగిందని నేను తర్వాత చెప్తాను. ఫస్ట్ మన టాపిక్ ఏంటంటే బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు అనేది ప్రపంచవ్యాప్తంగా నిన్నంతా కూడా వైరల్ అయింది. ఇందులో వాస్తవం ఉందా లేకపోతే, ఎందుకంటే యుద్ధం అంటేనే ఫస్ట్ క్యాజువాలిటీ, ఫస్ట్ యుద్ధంలో చనిపోయేది ట్రూత్ అంటారు, సత్యం చనిపోతుంది. ఎందుకంటే ఎవరి ప్రచారం వాళ్ళు మొదలు పెడతారు. సహజంగానే అమెరికాకు ప్రచార సాధనాలు ప్రపంచవ్యాప్తంగా చాలా స్ట్రాంగ్ గా ఉంటాయి. బట్ ఇరాన్ కూడా ఈ మధ్యకాలంలో చూస్తే సోషల్ మీడియాని చాలా బలంగా ఇరాన్ వాడుకుంటుంది. సో ఇరాన్ ని సపోర్ట్ చేసే దేశాలు కూడా ప్రపంచవ్యాప్తంగా ఇటు చైనా అండ్ రష్యా, నార్త్ కొరియా ఇలాంటివి ఉన్నాయి. కాబట్టి వాళ్ళు కూడా మీడియా ద్వారా ఇరాన్కి అనుకూలంగా ప్రచారం అనేది చేస్తున్నారు. సో ఈ క్రమంలో నిన్న ఈ ఐఆర్జీసీ అంటే ఇస్లామిక్ రెవల్యూషనరీ గార్డ్ కోర్ అంటారు. మామూలుగా మనకి ఇరాన్లో రెగ్యులర్ మిలిటరీ ఒకటి ఉంటుంది, ఆర్తేష్ అనే ఒక మిలిటరీ ఉంటుంది. అది కాకుండా ఐఆర్జీసీ అనే ఒక మిలిటరీ ఉంటుంది. ఈ ఐఆర్జీసీ మిలిటరీ ఏం చేస్తుందంటే ఇంటెలిజెన్స్ నెట్వర్క్ కానీ, తర్వాత ట్రైనింగ్ ఇవ్వడం కానీ, ఇతర దేశాల్లో టెర్రరిస్ట్ యాక్టివిటీస్ని చేయడం కానీ, ఇవన్నీ కూడా ఐఆర్జీసీ చేస్తుంది. అట్లాగే టాప్ లీడర్ల ప్రొటెక్షన్ బాధ్యత కూడా ఐఆర్జీసీ తీసుకుంటుంది. ఇప్పుడు ఎప్పుడైతే ఖమేనీ చనిపోయాడో ఐఆర్జీసీ కమాండ్లోకి మొత్తం దేశం వచ్చేసినట్టుగా చెప్తున్నారు. సో ఐఆర్జీసీనే అక్కడ లీడ్ చేస్తుంది. ఇప్పుడు వార్ని లీడ్ చేయడం కానీ, ఎక్కడ ఏ టార్గెట్లు వేయాలి, ఎలాంటి మిసైల్స్ ని ప్రయోగించాలి, డ్రోన్స్ ప్రయోగించాలి, ఇవన్నీ కూడా ఐఆర్జీసీనే చూస్తుంది. సో కాబట్టి ఇప్పుడు ఐఆర్జీసీ నిన్న ఒక అనౌన్స్మెంట్ చేసింది. అదేంటంటే ఇజ్రాయిల్లో టెల్ అవీవ్లో మేము ఈ బెంజమిన్ నెతన్యాహు అఫ్సిల్ రెసిడెన్స్ని, అంటే ఆఫీస్ ఉన్న రెసిడెన్స్ని, ఆ బిల్డింగ్ని
మేము అటాక్ చేసాం, కుప్పగూలు చేసాము ఉమ్, అనేది వాళ్ళు అనౌన్స్ చేశారు. అట్లాగే ఎయిర్ ఫోర్స్ హెడ్ క్వార్టర్స్ మీద కూడా మేము దాడి చేసాము, దాన్ని కూడా నేలమట్టం చేసామని చెప్పారు. దానికి సంబంధించిన ఫోటోలను కూడా రిలీజ్ చేశారు. సో దీంతో ఏమైందంటే ఈయన బెంజమిన్ నెతన్యాహు ఆ టైంలో అక్కడే ఉన్నాడు కాబట్టి బెంజమిన్ నెతన్యాహు చనిపోయాడు అనే వార్తలు కూడా వచ్చాయి. ఉమ్, సో నిజానికి బెంజమిన్ నెతన్యాహు మార్చి 1న అంటే మొన్న అక్కడ బెయిట్ షెమేష్ అని ఒక ఏరియా ఉంది. ఆ ఏరియాలో ఇజ్రాయేలీ పీపుల్ ఒక 9 మంది చనిపోయారు ఇరాన్ అటాక్స్ లో. ఇరాన్ ఏం చేసిందంటే అక్కడ షాహద్ డ్రోన్స్ అంటారు, షాహద్ డ్రోన్స్ తో అటాక్ చేసినప్పుడు ఒక సినగాగ్ అంటారు, వాళ్ళ ప్రార్థనా స్థలం, ఉమ్, యూదుల ప్రార్థనా స్థలం, దానికి సంబంధించిన షెల్టర్ మీద వాళ్ళు బాంబు వేయగలిగారు. ఓకే. సో ఆ షెల్టర్ లో మొత్తం 11 మంది చనిపోయారు. అందులో 3 ఒకే ఇంట్లో అన్నదమ్ములు పిల్లలు అన్నమాట. ఉమ్, సో అలాగా మొత్తంగా 11 మంది చనిపోయారు కాబట్టి వాళ్ళని పరామర్శించడం కోసం బెంజమిన్ వెళ్ళిన వీడియో బయటకు వచ్చింది. ఉమ్, కానీ నిన్న కదా ఇది జరిగింది, అది ఈయన వెళ్ళిందేమో మొన్న. సో నిన్న జరిగిందని చెప్తున్నారు, లేదు ఆయన ఉన్నాడనే ఒక వీడియో రిలీజ్ చేశారు, కానీ అది ఫేక్ అంటున్నారు. అంటే ఈ మధ్య కాలంలో ఏమైందంటే దేశాధ్యక్షులు చాలా మంది బాడీ డబుల్స్ ని పెట్టుకోవడం మొదలైంది. యుద్ధాలు వస్తున్నప్పుడు ఒకరే ఒరిజినల్ వాళ్ళు ఎక్కడ ఉంటారు బంకర్లో, బయట తిరిగేదంతా కూడా వీళ్ళు బాడీ డబుల్స్ అంటారు, వాళ్ళని బాడీ డబుల్స్ తిరుగుతుంటారు. అందుకని ఖమేనీ చనిపోయినప్పుడు కూడా ఖమేనీ చనిపోలేదు, బాడీ డబుల్ మాత్రమే ఉన్నాడు, ఆయనకే ఊరేగింపులు చేశారు. ఖమేనీ షెల్టర్ ఒక బంకర్ లో దాక్కొని ఉన్నాడు అనేది ఇప్పటికి కూడా వస్తుంది. కానీ ఇరాన్ అఫీషియల్ గా అనౌన్స్ చేసింది కాబట్టి ఇరాన్ చేసినా కూడా డౌట్లు ఉన్నాయి. ఎందుకంటే ఇరాన్ అఫీషియల్ గా ఎందుకు అనౌన్స్ చేస్తుండొచ్చు, ఖమేనీని సేవ్ చేసుకోవడం కోసం. అంటే ఖమేనీ చనిపోయిందంటే ఇంకా ఖమేనీ కోసం వేట ఉండదు కాబట్టి ఖమేనీని సేవ్ చేసుకోవాలని ఇరానే ఇలాగా చేసింది అనేది కూడా ఒక కాన్స్పిరసీ థియరీ అయితే ఉంది. సో అలాగే ఇప్పుడు బెంజమిన్ నెతన్యాహు నిజంగానే చనిపోయాడా లేదా అనేది కన్ఫర్మ్ ఎవరు చేయలేని పరిస్థితి. కాకపోతే ఇరాన్ చెప్పట్లేదు, ఇరాన్ మేము బెంజమిన్ నెతన్యాహు చనిపోయినాడు అని చెప్పట్లేదు. అది నిజంగా బెంజమిన్ నెతన్యాహు చనిపోయింటే ఇరాన్ లో ఫెస్టివల్స్ జరిగేవి, మా ఖమేనీ మరణానికి మేము ప్రతీకారం తీర్చుకున్నాం అని చెప్పేవాళ్ళు. కాబట్టి మోస్ట్లీ బెంజమిన్ నెతన్యాహు చనిపోయే అవకాశం అయితే లేదు. సో ఒకటి, రెండోది ఏంటంటే ఆయన జర్మనీ పారిపోయాడని కూడా ఒక అంటున్నారు. సో అదే అందుకని ఇప్పుడు అక్కడ మొన్న పరామర్శించింది నిజంగా లేకపోతే ఆయన ఆల్రెడీ జర్మన్ లో ఉన్నాడా తెలియదు. ఎందుకంటే యుద్ధాలు జరిగేటప్పుడు ప్రెసిడెంట్లు చాలా జాగ్రత్తలు తీసుకుంటారు. మొన్న సిరియాలో కూడా అదే జరిగింది, ఆయన రష్యా పారిపోయాడు. అంతకుముందు బంగ్లాదేశ్ లో ఈమె షేక్ హసీనా ఇండియా పారిపోయింది. ఇలాగా ఏంటంటే వాళ్ళు చాలా హుషారుగా ముందుగానే వాళ్ళు ప్లాన్ బి అనేది వాళ్ళ దగ్గర ఉంటుంది, దాని ప్రకారం వాళ్ళు ఎక్కడికి పారిపోవాలి ఏంటి అనేది ప్లాన్ చేసుకుంటారు. అలాగా బెంజమిన్ నెతన్యాహుకి అమెరికాకు పారిపోవచ్చు, ఎందుకంటే ఆయనకి చాలా దేశాలు షెల్టర్ ఇస్తాయి. ఇప్పుడు ఇరాన్ నుంచి పారిపోయేదానికి వాళ్ళకి వేరే దేశాలు షెల్టర్ ఇచ్చే పరిస్థితి లేదు ఇరాన్ ప్రెసిడెంట్. రెండోది వాళ్ళకి అటువంటి కల్చర్ కూడా లేదు. వాళ్ళకి ఏంటంటే వీరమరణం అనేది వాళ్ళు చనిపోవడానికి ఇష్టపడతారు. సో ఒక చిన్న వీడియో కూడా వైరల్ అవుతుంది. చిన్న పిల్లోడు వచ్చి నేను మార్తైర్ కావాలనుకుంటున్నానని అడుగుతాడు అనమాట ఖమేనీ. అతను నువ్వు మార్తైర్ కావాలనే దానికి ముందు నువ్వు చదువుకో, సైంటిస్ట్ అవ్వు, పెద్దోడవు, దేశానికి సేవ చేయి, 90 ఏళ్ళు వచ్చినాక మార్తైర్ అవ్వు అని చెప్తాడు. ఆ వీడియో వైరల్ అవుతుంది. సో అలాగా కాన్సెప్ట్ ఇస్లాం లో ఉంటది, మార్తైర్ దమ్ అనే కాన్సెప్ట్. సో అమరత్వం అనేది. కాబట్టి మోస్ట్లీ ఖమేనీ చనిపోయిందే వాస్తవం అయితే అవుతుంది. సో ఈ నేపథ్యంలో 3 రోజులుగా మనం వారు పరిస్థితి చూస్తే ఇదేంటంటే ఇజ్రాయెల్, అమెరికా ఇరాన్ మీద అటాక్ చేశాయి, ఖమేనీ చేశాయి. దాంతో ఇప్పుడు ఇరాన్ కి ఒక లెజిటిమసీ వచ్చింది. అంటే మా దేశంలో వచ్చి మా ప్రెసిడెంట్ ని చేస్తే మేము ఎందుకు ఊరికే ఉండాలి, సో మాకు అన్ని హక్కులు ఉన్నాయి, తిరుగుబాటు చేసే హక్కు, మా డిఫెన్స్ చేసే హక్కు అని చెప్పి వాళ్ళు ఏం చేస్తున్నారంటే ప్రధానంగా ఇప్పుడు అమెరికా ఇజ్రాయెల్ దాడి చేసింది. ఇజ్రాయెల్ మీదేమో వీళ్ళు బాంబులు వేయగలుగుతున్నారు, అంటే మిసైల్స్, డ్రోన్స్ అటాక్ చేయగలుగుతున్నారు. ఎందుకంటే వీళ్ళ దగ్గర ఉన్న డ్రోన్స్ ఆ డిస్టెన్స్ 2000 నుంచి 3000 వరకు వెళ్ళగలిగిన మిసైల్స్ వీళ్ళ దగ్గర ఉన్నాయి. కానీ అమెరికా ఎట్లుంది, అమెరికా ఈస్ట్ కోస్టే ఇరాన్ కి దాదాపు 10,000 కిలోమీటర్ల దూరంలో ఉంది. సో వీళ్ళు వేయాలంటే 10,000 నుంచి 12,000 కిలోమీటర్లు ట్రావెల్ చేయగలిగిన డిస్టెన్స్ ట్రావెల్ చేయగలిగిన మిసైల్స్ మాత్రమే ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ అంటారు. ఇంటర్ కాంటినెంటల్ మిసైల్స్ ని
బ్యాలిస్టిక్ మిసైల్ ICBM అంటారు. ఉమ్, ఈ ICBMలు వీళ్ళ దగ్గర ఆ రేంజ్లో లేవు. రెండోది అంత దూరం పోవాలంటే వీళ్ళు మధ్యలో అట్మాస్ఫియర్ చేంజ్ వస్తాయి, అవును. వాటిని తట్టుకునే మెకానిజం ఉండాలి, ఆ స్పీడ్ ఇవన్నీ ఉండాలి. బ్రేక్స్ అంటే పడతా రాకెట్ అనేది ఉండాలి. అట్లాగే అటాక్ చేయడానికి క్యారియర్స్ ఉంటాయి కదా, బాంబులు, అవి ఇప్పుడు ఏంటంటే 1000 కేజీలు 1500 కేజీలు అలా ఉన్నాయి. అవి అవును. చాలా మినియేచర్ అంటారు, చాలా చిన్నవిగా మారిపోగలగాలి. సో ఇవన్నీ ఇప్పుడు లేదు, వాళ్ళ దగ్గర టెక్నాలజీ లేదు. అందుకని వాళ్ళు ఏం చేస్తున్నారంటే అమెరికా బేసెస్ ఎక్కడ ఉన్నాయి చుట్టుపక్కల, మొత్తం 27 బేసుల మీద వాళ్ళు అటాక్ చేశారు. అమెరికా బేసుల మీద ముఖ్యంగా 19 బేసులు గల్ఫ్ కంట్రీస్ లో ఉన్నాయన్నమాట. సో వాటిని అటాక్ చేశారు. దాంతో పాటు గల్ఫ్ దేశాల్లో ఉన్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ మీద, పెద్ద పెద్ద హోటల్స్, బిల్డింగ్స్ మీద కూడా అటాక్ చేస్తున్నారు. ఎందుకంటే వాళ్ళ మీద ప్రెజర్ తీసుకురావాలనేది ఇరాన్ ప్లాన్. ఆ విషయంలో ఇరాన్ సక్సెస్ అయింది, ప్రెజరైజ్ చేయగలుగుతుంది. ఒక రకంగా గల్ఫ్ కంట్రీస్ అన్ని కూడా, ముఖ్యంగా GCC అంటారు, గల్ఫ్ కోఆపరేటివ్ కౌన్సిల్, దాంట్లో 6 దేశాలు ఉంటాయి. ఈ 6 దేశాలు కూడా ఒక టెన్షన్ లోకి వెళ్ళిపోయినాయి, వాళ్ళ ఎకనామీ మొత్తం డిస్టర్బ్ అయిపోయింది. సో అది ఇరాన్ ఇప్పటి వరకు సాధించగలిగింది. రెండోది, ఇరాన్ సాధించిన ఇంకొక విజయం చెప్పుకోవాలంటే, ఖమేని చనిపోయినా కూడా వాళ్ళ దేశం కంప్లీట్ గా కంట్రోల్లో ఉంది. అక్కడ తిరుగుబాట్లు లేవు పెద్ద ఎత్తున. ఖమేని చనిపోతే కొన్ని చోట్ల సెలబ్రేట్ చేసుకున్న వీడియోలు బయటకు వచ్చాయి, కానీ అవి కూడా ఇప్పటివా కాదా కూడా ఎవరికి తెలియదు. కానీ వాళ్ళు కూడా ఒప్పుకుంటున్నారు. అక్కడ మరాండే అని, నేను ఒక ఆయన్ని ఫాలో అవుతుంటా, టెహ్రాన్ లో ప్రొఫెసర్, ఆయన మొత్తం ఓపెన్ గా చెప్తుంటాడు. ఆయన కొన్ని చోట్ల జరిగింది కానీ వాళ్ళు అమెరికా తొత్తులు అన్నట్టుగా ఆయన మాట్లాడుతున్నాడు. సో ఏదేమైనా ఓవరాల్ గా వాళ్ళ కంట్రోల్లో ఉంది. ఖమేని పోవడం వల్ల దేశం అస్తవ్యస్తమేం కాలేదు, తిరుగుబాట్లు ఏమి జరగలేదు, అది సర్వైవ్ అవుతున్నారు. అంటే ఇరాన్ కి ఉన్న గోల్ ఏంటంటే సర్వైవ్ కావడం వాళ్ళ దాడుల నుంచి. ఎందుకంటే ఇరాన్ బలహీనమైంది కంపేర్ చేసినప్పుడు అమెరికాతో, ఇజ్రాయెల్ తో. బలహీన దేశం సర్వైవ్ అవ్వడమే వాళ్ళ సక్సెస్. ఆ మాత్రం 3 రోజులుగా సర్వైవ్ అవుతూ, ప్లస్ ఈ గల్ఫ్ కంట్రీస్ మీద అటాక్ కానీ, ఇజ్రాయెల్ మీద అటాక్ కానీ చేయగలుగుతుంది. ఇరాన్ కి మద్దతుగా లెబనాన్ లో ఉండే హెజ్బుల్లాస్ కూడా రంగంలో ఎదిగారు. హౌతీలు అక్కడ యెమెన్ లో హౌతీలు కూడా రంగంలో దిగారు. ఆ రకంగా ఇరాన్ సర్వైవల్ గట్టిగా అవుతుంది. ఇక అమెరికానే, ఇప్పుడు అమెరికా ఆల్రెడీ 10 మంది సైనికులు చనిపోయారు, 10 మంది కాదు 5,000 మంది చనిపోయినారని కూడా ఇరాన్ లో కొంత వార్తలు వస్తున్నాయి. ఏదేమైనా 10 మంది చనిపోయింది అయితే వాస్తవం. అట్లాగే వాళ్ళ 3 ఫ్లైట్లు కువైట్ లో F-15E అంటారు, F-15E కూలిపోయినాయి. అదేమో కువైటే కూల్చేసింది, అంటే ఫ్రెండ్లీ ఫైర్ అంటారు, బై మిస్టేక్ అని. అది ఎవరు కూడా టెక్నీషియన్లు ఎవరు నమ్మట్లేదు. బై మిస్టేక్ 3 కూలేది అసాధ్యం, కాబట్టి ఇది ఇరాన్ కూలిస్తే పరుగు పోతుందని చెప్పుకుంటున్నారని అంటున్నారు. సో అమెరికాకి లాస్ అయింది ఆల్రెడీ, వాళ్ళ దేశంలో వ్యతిరేకత పెద్ద ఎత్తున వస్తుంది. సో ట్రంప్ ఆల్రెడీ చర్చలకు వద్దాం అనుకుంటున్నాడు కానీ ఇరాన్ ఒప్పుకోవట్లేదు. అట్లాగే ఇజ్రాయెల్ కూడా గట్టి లాస్ మొదలైందని చెప్తున్నారు. సో ఈ మొత్తంలో ఇరానే గట్టిగా నిలబడినట్టుగా ఈ 3 రోజుల యుద్ధంలో మనకు అర్థమవుతుంది. థ్యాంక్ యూ.